గ్రూప్ బికు చెందిన ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో శ్రీలంక ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది. ఈ మ్యాచ్ గెలవడం ఆస్ట్రేలియాకి చాలా అంటే చాలా ముఖ్యం. ఆస్ట్రేలియా క్రికెట్ టీం తరపున మిచెల్ మార్ష్ అండ్ ట్రావెల్స్ హెడ్ అయితే ఓపెనింగ్ కి దిగారు. ముందుగా మిచెల్ మార్ష్ తన అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ తో శ్రీలంకన్ మెయిన్ బౌలర్లను టార్గెట్ చేసి షాట్స్ ఆడడం అయితే స్టార్ట్ చేశాడు. చాలా పూర్ ఫామ్ లో ఉన్న ట్రావెల్స్ హెడ్ కూడా చాలా దూకుడుగా అయితే తన ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. హెడ్ ఏకంగా 193 స్ట్రైక్ రేట్ తో 7 4s అండ్ 3 6s అయితే స్కోర్ చేశాడు. విత్ ఇన్ 27 బాల్స్ లోని 50 అయితే కంప్లీట్ చేసుకున్నాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న మిచెల్ మార్ష్ కూడా తన స్కోరింగ్ రేట్ అయితే పెంచాడు. మిచెల్ మార్ష్ ఏకంగా 200 స్ట్రైక్ రేట్ తో 8 4లు 2 6లు అయితే స్కోర్ చేశాడు. విత్ ఇన్ 25 బాల్స్ లో 50 అయితే స్కోర్ చేశాడు. ఈ విధంగా అగ్రెసివ్ గా ఆడుతూ ట్రావెల్స్ హెడ్ అండ్ మిచెల్ మార్ష్ ఇద్దరూ కలిసి 100 రన్ పార్ట్నర్షిప్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. హెడ్ దుషాన్ హేమంత ఓవర్ లో బిగ్ షాట్ ఆడడానికి ట్రై చేసి కమిండు మెండిస్ చేతిలో క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయ్యాడు. హెడ్ అవుట్ అవ్వగానే క్రీస్ లోకి కెమెరూన్ గ్రీన్ వచ్చాడు. కానీ అతను ఆశించినంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. 42 స్ట్రైక్ రేట్ తో 7 బాల్స్ లో 3 రన్సే స్కోర్ చేశాడు. దునిత వెళ్లాలగే వేసిన బౌలింగ్ లో కుసాల్ మెండిస్ చేతిలో స్టంప్ అవుట్ అయితే అయ్యాడు. 10th ఓవర్ బౌల్ చేయడానికి వచ్చిన దసున్ హేమంత బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ ద్వారా మిచెల్ మార్ష్ కూడా అవుట్ అయ్యి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ కూడా అంతంత మాత్రానే ఆడి 120 స్ట్రైక్ రేట్ తో ఒక 4 స్కోర్ చేశాడు. 5 బాల్స్ లో 6 రన్స్ అయితే స్కోర్ చేసి కమిండు మెండిస్ బౌలింగ్ లో అవుట్ అయ్యి పెవిలియన్ కు చేరాడు. టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ కు చేరాక ఇప్పుడు ఆస్ట్రేలియా ఆశలు మొత్తం మ్యాడ్ మ్యాక్స్ మీదే. మ్యాక్స్వెల్ కూడా ఆస్ట్రేలియా ఆశలు సజీవంగా ఉండేలా ఒక 6 ఒక 4 కొట్టి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతూ ఉన్నాడు. అటు ఓవర్ అగ్రెసివ్ గాను కాకుండా మరీ స్లోగాను కాకుండా 140 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడుతూ ఉన్నాడు. దుషాన్ హేమంత బౌలింగ్ లో మ్యాక్స్వెల్ ఫైన్ లెగ్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇంతలో 30 యార్డ్ సర్కిల్లో ఉన్న ఫీల్డర్ పతుమ్ నిశంక అయితే అసలు ఆశ్చర్యపోయే క్యాచ్ ని తీసుకుని ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లాడు. మ్యాక్స్వెల్ అవుట్ అవ్వగానే క్రీస్ లోకి జాష్ ఇంగ్లీష్ అయితే వచ్చాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా పీపుల్ ఆశలు మొత్తం జాష్ ఇంగ్లీష్ మీదే పెట్టుకున్నారు. అదే విధంగా అతను 122 స్ట్రైక్ రేట్ తో 3 4s అయితే స్కోర్ చేశాడు. కానీ 27 రన్స్ స్కోర్ చేయడానికి 22 బాల్స్ అయితే తీసుకున్నాడు. రన్ రేట్ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ దుష్మంత చెమీరా బౌలింగ్ లో వెల్లాలగేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రన్ రేట్ పెంచడానికి ప్రయత్నించిన స్టాయినిస్, కొనల్లీ మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ తమ వికెట్లు సమర్పించుకోవడం ద్వారా ఆస్ట్రేలియా 181 కు అయితే ఆల్అౌట్ అయిపోయింది. శ్రీలంక బౌలింగ్ యూనిట్ లో బెస్ట్ పర్ఫార్మర్స్ గా దుషాన్ హేమంత్ 4 ఓవర్స్ లో 37 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీయగా దుషాంత్ చమీరా 4 ఓవర్స్ లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా శ్రీలంకను ఎలాగైనా ఆల్అౌట్ చేసి తమ సూపర్ 8 స్థానాన్ని పదిలపరుచుకునే ప్రయత్నాలైతే ప్రారంభించేసింది. ఇంకా శ్రీలంక తరపున ఓపెనింగ్ కి పతుమ్ నిశంక అండ్ కుసాల్ పెరేరే అయితే వచ్చారు. కానీ కుసాల్ పెరేరే కేవలం ఒక్క రన్ చేసి మార్కస్ స్టోయినిస్ బౌలింగ్ లో అవుట్ అయ్యి పెవిలియన్ కి అయితే వెనుదిరిగారు. క్రీస్ లోకి చేరుకున్న కుసాల్ మెండిస్ తన అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అయితే కొనసాగించాడు. ఏ మాత్రం ఆలస్యం లేకుండా అగ్రెసివ్ గా ఆడడం అయితే స్టార్ట్ చేశాడు. తన పార్ట్నర్ పతుమ్ నిశంక కన్నా చాలా వేగంగా రన్స్ అయితే స్కోర్ చేశాడు. 134 స్ట్రైక్ రేట్ తో 38 బాల్స్ లో 51 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఇందులో అయితే 6 4s ఉన్నాయి. ఒక 6 కూడా స్కోర్ చేశాడు. కుసాల్ మెండిస్ T20 వరల్డ్ కప్ లో ఈ 50 తో 3 కన్సిక్యూటివ్ 50 స్కోర్ చేసిన సెకండ్ శ్రీలంకన్ గా నిలిచాడు మహిళ జయవర్ధనే తర్వాత. ఈ 50 తర్వాత స్టోయినిస్ బౌలింగ్ లో అయితే కుసాల్ మెండిస్ అవుట్ అయ్యి వెనుదిరిగాడు. కుసాల్ మెండిస్ అవుట్ అయిన తర్వాత పతుమ్ నిశంక స్కోరింగ్ రేట్ ను ఏ మాత్రం తగ్గించకుండా స్లో చేయకుండా ఏకంగా 192 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేసి 10 4లు అయితే స్కోర్ చేశాడు. మరి 5 6s కూడా స్కోర్ చేశాడు. విత్ ఇన్ 52 బాల్స్ లో తన సెంచరీని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. సెంచరీ ఫినిష్ చేసుకున్న తర్వాత తన స్టైల్ ఆఫ్ సెలబ్రేషన్ చేశాడు. ఆ సెలబ్రేషన్ తో అందరూ కామ్ అయిపోయారు. స్టేడియం మొత్తం పతుమ్ నిశంక పేరుతో మారుమోగిపోయింది. పతుమ్ నిశంక నాక్ కి రెస్పెక్ట్ గా అందరూ స్టేడియంలో స్టాండింగ్ ఓవేషన్ అయితే ఇచ్చారు. జయసూర్య కూడా చాలా మెచ్చుకున్నాడు. ఆపోజిట్ ఎండ్ లో ఉన్న పవన్ రత్ననాయక్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే పతుమ్ నిశంకతో కలిసి ఆడాడు. అతను కూడా ఏమాత్రం తగ్గకుండా 186 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. ఇందులో 6 4s అయితే స్కోర్ చేశాడు. విత్ ఇన్ 15 బాల్స్ లో 28 రన్స్ అయితే స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచి ఆస్ట్రేలియాను అయితే ఓడించడంలో మంచి పాత్ర కూడా పోషించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా అయితే మోర్ దాన్ 80% అయితే నాకౌట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ పర్ఫార్మెన్స్ చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.